ఆర్యభట్టారకుడు. నేను 11వ శతాబ్దానికి చెందిన తొలి తెలుగు కవిని. అందుకే ఆదికవి అని అంటారు. ఆదికవిగానే కాక సప్త శాసనుడు, మాగాను శాసనుడు అని కూడా పిలుస్తారు. నేను వెండి దేశానికి రాజు నరేంద్రుడు ఆస్థాన కవిని, అంటే కుల బ్రాహ్మణుని. నేను శకుంతల దుష్యంతుడిని ఉద్దేశించి చెప్పిన మాటలు సూక్తికి, ధ్వనికి, శకుంతల పాత్ర ఉన్నతికి, నన్నయ్య అక్షర రమ్యతకు కూడా ఉదాహరణగా కనిపిస్తుంది. అందులో ఒక పద్యం మీకోసం. ఉచ్చజల పూరి తంబులకు నూతులు నూరెత్తి కంటే సులువుత వ్రత యొక్క బావి మేలు, మరి బావులు ఉన్నటి కంటే ఒక్క బావు మేలు. శతుండు మేలు, తత్సూత శతుండు కంటే ఒక్క వాక్యము మేలు ముడుగా. ధన్యవాదాలు. నా పేరు మధురవాణి శుకవాణి అని అందరికీ తెలుసు, కానీ నా అసలు పేరు చిచ్చిలక్ష్మి. నేను 17వ శతాబ్దానికి చెందిన కవిత్రిని. ఆ శ్రీ రాగనాయకుని ఆస్థానంలో దేశీ మనలో ఒకరిని. నేను 30 నిమిషాల్లో 100 శ్లోకాలు చెప్పగలను. 6 భాషలలో కవిత్రం, చిత్ర కవిత్రం కూడా తెలుసు. అష్టావధానం చెప్పగలను. నా కవిత్రంలో ద్రాక్ష పాకం ఉంటుంది. ద్రాక్ష పాకం ఏంటంటే, ద్రాక్ష పండు తినినప్పుడు నోటి నిండా ఆ రసం ఊరుతుంది. అలాగే నా శ్లోకాలు వినినప్పుడు మనసులో రంజింపేస్తాయి. అందరికీ ధన్యవాదాలు. సభకి వందనాలు. నేను వేమన. నేను 14వ శతాబ్దానికి చెందిన వాడిని. నాకు ప్రజాకవి సంఘ సంస్కర్త అని బిరుదులోని విశ్వదావి వినయవేమ అని మకుటంతో రాసిన పద్యాలు తెలుగు వారికి సుపద్యాలు. తొలిసారి సిపి బ్రౌన్ ద్వారా 1839లో వేమన పద్యాలు పుస్తక రూపంలో వెలుగులోకి వచ్చాయి. వేమన అనగానే మనకు గుర్తుకు వచ్చే ఒక పద్యం చదువుతాను. అనగననగ రాగమచి శోచనుడు, తెనగ తెనగ వేమతీయనుండు, శరణన్న కూరుదేవున విశ్వదావి రామ వినయ. అందరికీ ఈ పద్యం అర్థం తెలుసు. మకుటం ఒక అర్థం రెండు వర్ణాలు ఉన్నాయి. మొదటరిన ఆల్న పాలన చూసిన వదన విశ్వదాన్ని, రెండవరిన ఆత్మమిత్రుడు అవిరాముడు. అవిరాముడిని మకుటంలో చేర్చి వారికి శాశ్వతత్వాన్ని ఇచ్చాను. ధన్యవాదాలు. నా పేరు తిమ్మక్క. నేను తొలి తెలుగు కవయిత్రిని. నేను 15వ శతాబ్దపు కవయిత్రిని. నేను తాళపాక అన్నమాయ అర్ధాంగిని. సుభద్ర కళ్యాణం అనే త్రిపద కావ్యాన్ని రచించాను. సుభద్ర అర్జునుని గురించి వర్ణించిన సందర్భంలోని ఒక రచన మీ అందరి కోసం. ఎగుగు జమ్ముల వారు మృగరాజు నరుము నడిచి పుచ్చుకొను నెన్నరుము గలవారు. సుభద్ర కళ్యాణం స్త్రీల కోసం స్త్రీ రచించిన గ్రంథం. ధన్యవాదాలు. 12వ శతాబ్దానికి చెందిన వాడును. తెలుగు ప్రజల నాలుగుల మీద నాచు సుమతి శతకాన్ని రాసిన వాడిని. నేను కాకతీయ రాజ్యంలో ఒక చిన్న సామంత రాజును. కమలాసన కవి బ్రహ్మ అను పేరులు గలవాడిని. నీతి శాస్త్రంలో ఒక పద్యం. కార్యేషు దాసి, కర్ణేషు మంత్రి, భోజేషు మాత, సైనేషు రంభ, రూపేషు లక్ష్మి, క్షమయా ధరతి, షట్కర్మయుక్త కుల్లధర్మపతి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు ఆత్కూడి మొల్లమాంబ. అందరూ నన్ను కవిత్రి మొల్ల పిలుస్తారు. నేను 16వ శతాబ్దానికి చెందిన కవిత్రిని. నేను ఆధ్యాత్మ రామాయణం రచించాను. మొల్ల రామాయణంలోని ముఖ్య లక్షణం తెలుగుదనం. తక్కువ పదాల పుండికలో గానమైన అర్థాన్ని నిబిడీకరించడంలో నాది అందవలసిన చెయ్యి. కట్టిన పత్రంపు కట్టుకుంగాయ తక్క చిందించిపోయిన చేడు తోడ బుర్మపై పూలు నోల బూడిద పుంగి ఎంతంపు తోడుగు కన్ని తోడ. అందరికీ ధన్యవాదాలు. నా పేరు
రాజీ తిక్కన కూడా పిలుస్తారు. నేను 13వ శతాబ్దానికి చెందిన తెలుగు ప్రముఖ కవిని. ఉభయ కవి మిత్రుడు కవి బ్రహ్మ కూడా పిలుస్తారు. శివుడు విష్ణువు ఇద్దరు ఒక్కతే అని చాటి చెప్పి హరిహరనాథ తత్వాన్ని ప్రచారం చేశారు. ఈ అందరి కోసముక పద్యం చెప్తా. ఒరియావి ఒడవించిన నరవరా ప్రియమనం గుణకుడా నోళకుడ విజయకుడికి పరాయణము పరమధర్మ పరమధర్మ భావము. ఓ రాజా, ఇతరులు ఏ పని చేస్తే మా మనసుకో బాధ కలుగుతుందో అటువంటి పనిని చేయకూడదు. అన్ని ధర్మ మార్గాలలోన ఇది అత్యంత గొప్పది మరియు ఉత్తమమైనది. ధన్యవాదాలు. నా పేరు పసుపులేటి రంగాజమ్మ. నేను 17వ శతాబ్దములకు చెందిన కవయిత్రిని. మొట్టమొదట కనకాభిషేక సత్కారం పొందిన కవయిత్రిని. నేను రచించిన రచనలు మన్నార్ దాస్ విలాసం ప్రబంధం, మన్నార్ దాస్ విలాసం యక్షగానం, ఉషా పరిణయం, రామాయణం. నేను రచించిన ఒక పద్యం శ్రీ రాజగోపాల దేవు కృపాద శీర్షంబున నిషా పరిణయం పను ప్రబంధంబును రచింపదలచి తొలుత విఘ్నేశ్వరును సంస్మరించదన్. అందరికీ నమస్కారం. నా పేరు గోపన్న. నేను 17వ శతాబ్దానికి చెందిన కవిని. నన్ను ప్రఖ్యాత భక్త కవి భక్త రామదాసు, భద్రాచల రామదాసు, కంచన్ల గోపన్న, భక్త రామదాసు, కంచన్ల గోపన్న అని కూడా పిలుస్తారు. శ్రీరామ రామ రామే రమే రామే బలరామ సహస్రనామ తత్తులు రామ రామ బలానను. ధన్యవాదాలు. నా పేరు వెంగబాబ, కలిగుండ వెంగబాబ. నేను 18వ శతాబ్దానికి చెందిన కవి. శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి భక్తురాలు. నేను రచించిన రచనలు వేదాంతం, భక్తికి ప్రధానమైనది. నేను రచించిన శ్రీకృష్ణ మంజరి విశిష్టమైన శుభకార్యం, ముఖ్యాల హారతి. శ్రీ తిరుమల శ్రీవారికి ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవలో పాడే హారతి పాట. అది ఇప్పటికీ ప్రసిద్ధం. మీ అందరి కోసం ఆ పాట. మంగళం నిత్య శుభమంగళం, మంగళం నిత్య శుభమంగళం. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు ఎర్ర ప్రగడ, లేదంటే ఎర్రనని పిలుస్తారు. నేను 14వ శతాబ్దానికి చెందిన సుప్రసిద్ధ కవిని. నేను కవిత్రయంలో 3వ వారిని. నేను సంస్కృత మహాభారతం తెలుగులోకి అనువదించాను. నా బిరుదుడు భగవంత పరమేశ్వరుడు శంభోదాసుడు. నేను రాసిన ఒక ప్రసిద్ధ దాంట్లో ఒక ప్రత్యేక పద్యం మీ అందరి కోసం నరసింహ పురాణం నుంచి చెప్తాను. సతులు విదాచి ముక్కుట సవ్వి భయంకర వక్త్రకర స్ఫుటరవ మగ్గ నూర్పు నిగుణం నకారాంకుర కోటి నొక్కుచన్ నిత్తముగా గం ఓమన్ వడిచి వృక్షిక గ్రక్కలు నవి రోడిపై
నీచి నీచి జిక్షుషన్ దిశల నెలం కలచుచు ఉగ్రమూర్తి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు ముద్దుపల్లని. నేను 18వ శతాబ్దానికి చెందిన కవయిత్రి. రాధిక సాంత్వనము ఒక గొప్ప ప్రబంధ కావ్య. అలిగి కోపముతో ఉన్న రాధను కృష్ణుడు బుజ్జగించడం ఈ కావ్య ఇతివృత్తము. రాధిక సాంత్వనము మరొక పేరు ఇలాదేవియను. శౌరిని పిల్వక జన్య చక్కగా కీరమదేల రాధయే. దారిని చున్నడో నదుమ దారినో చేరేదో లేదో గోపిక. చారిని కాంచనో కన్నదో చక్కగా నా వద్ద విన్నవించే. సారేకు లేక శౌరినుడి చక్కెర తక్కెరల మెచ్చిదివో. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు పోతున. నేను 15 ఆషాఢానికి చెందిన వారిని. అరుగలు సమీపంలోని బొమ్మర గ్రామంలో జన్మించాను. నేను శరీరును. పెళ్లిలలో తలంబ్రాల కవిత్రయం మరియు మంగళధారణ తొలిసారి ప్రస్తావించింది నేనే. ఎప్పుడు అమ్మలగన్నయమ్మ పద్యం విందమ్మా. అమ్మలగన్నయమ్మ ముగరమ్మల మూలపుటమ్మ. చాలా పెద్దమ్మ సురరులమ్మ. కడపాడడి ఉచినయమ్మ. తనులో నమ్మిన వెల్పుటమల. మనుముల నుండి ఆమ దుర్గమయామ. కృపాది అచ్యుత మహత్వ కవిత్వ పడుర్వ సంపదలు దుర్యవదము. ఇది లాస్ట్ ప్రోగ్రామ్ అండి. గ్రేట్ వ్యాలీ వాళ్ళది. దీంతో గ్లెన్ మిల్స్ అండ్